నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సింగపూర్ పర్యటన ముగించుకుని తిరిగి పయనమైన సీఎం. చంద్రబాబుకు ఘనంగా వీడ్కోలు పలికిన ప్రవాసాంధ్రులు. క్యాపిటల్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ సీఈఓతో మంత్రి లోకేష్ భేటీ. విశాఖ, విజయవాడలో ఐటీ పార్కుల ఏర్పాటుకు విజ్ఞప్తి. కాసేపట్లో షార్ నుంచి మరో కీలక ప్రయోగం. నైసార్ ఉపగ్రహాన్ని మోసుకెళ్లనున్న జిఎస్ఎల్వి F-16. జపాన్, రష్యా, అమెరికాలను తాకిన సునామీ అలలు. పసిఫిక్ తీరంలోని 40కి పైగా దేశాలకు హెచ్చరికలు. ఉక్రెయిన్లోని సైనిక శిక్షణ కేంద్రంపై రష్యా దాడి. 3 సైనికుల మృతి, 18 మందికి గాయాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటన ముగిసింది. సీఎం బృందం సింగపూర్ పర్యటన ముగించుకుని స్వదేశానికి బయలుదేరింది. ప్రవాసాంధ్రులు సీఎంకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ అర్ధరాత్రికి హైదరాబాద్ చేరుకోనున్న సీఎం అక్కడి నుంచి అమరావతికి తిరిగి రానున్నారు. 4 రోజుల పాటు సింగపూర్లో పర్యటించిన సీఎం బృందం వివిధ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపింది. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించి ఆహ్వానించింది. మంత్రి లోకేష్ కూడా వేర్వేరు సంస్థల యాజమాన్యాలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ విధానాలను వివరించారు. అమరావతిలో భాగస్వామ్యం కావాలని సింగపూర్ ప్రభుత్వ మంత్రులను కోరారు. క్యాపిటల్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ సీఈఓ సంజీవ్ దాస్ గుప్తాతో మంత్రి నారా లోకేష్ సింగపూర్లో భేటీ అయ్యారు. విశాఖలోని డేటా సెంటర్లను క్యాపిటల్ అండ్ పవర్ ప్లాంట్ల ద్వారా పునరుత్పాదక శక్తితో పూర్తిగా శక్తివంతం చేయొచ్చని లోకేష్ సూచించారు. సంప్రదాయ సాఫ్ట్వేర్ కంపెనీలు టైర్ 2 నగరాలకు తరలివస్తున్నందున విశాఖ, విజయవాడలో ఐటీ సాఫ్ట్వేర్ పార్కులు, మిశ్రమ అభివృద్ధి నమూనాల ఏర్పాటును పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని కీలకమైన పారిశ్రామిక కారిడార్లలో పారిశ్రామిక గిడ్డంగులు, పారిశ్రామిక పార్కులకు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థ ఎగ్జిక్యూటివ్లతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని దాస్ గుప్తా వెల్లడించారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్లతో వైద్య శాఖ మంత్రి సత్యకుమార్, ఎంపీ కేశినేని శివనాథ్ భేటీ అయ్యారు. ఎన్టీఆర్, సత్యసాయి జిల్లాల్లో రోడ్ల విస్తరణ, అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించారు. ఏపీలో వివిధ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాల గురించి రైల్వే మంత్రితో చర్చించారు. రాష్ట్రంలో 9,500 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసేందుకు ఆగస్టు 2వ తేదీన నితిన్ గడ్కరీ ఏపీకి రానున్నారు. గడ్కరీ పర్యటన ఏర్పాట్లు, రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాలపై మంత్రి సత్యకుమార్ చర్చించారు. రాష్ట్రంలో సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు సహకరించాలని రైల్వే మంత్రిని కోరారు. మరో 10 ఏళ్లు రాయచోటిలో టీడీపీ జెండాను ఎగురుతుందని, చేతనైతే ఓడించాలని ప్రత్యర్థులకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి వెళ్లిన రాంప్రసాద్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. 70 లక్షలతో సిమెంట్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. వైసీపీ నాయకుల విమర్శలను తిప్పికొట్టారు. బయట నుంచైనా లోపల నుంచైనా ఎవడైనా ఓడించడానికి ప్రయత్నం చేయండి. ఈ 3-4 బాధ లేదు, 4-6 మంది అయినా బాధ లేదు. తెలుగుదేశం పార్టీ నా చేతిలో ఎవడు నన్నేం చేయలేడు. తప్పకుండా వచ్చే 10 సంవత్సరాలు ఇక్కడ రాయచోట్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తా. ఈ తాటాకు చప్పళ్ళకు నేను భయపడను. ఒంట్లో భయం పెట్టుకొని ప్రజల కోసం బయట యాక్షన్ చేసేది మీరు. నా ఒంట్లోనే భయం లేదు, మీరు నన్నేం చేయగలుగుతారు. ఇదే లక్కిరెడ్డిపల్లి మండలం సంవత్సరం ముందు వస్తే వీడు పిల్లలు ఈడేం చేసుకుంటాడు, నేను ఇద్దరు బుడ్డాపకెళ్ళి కాలం కలిసినా ఏం చేశారని అడుగుతున్నా. మేము ఈడ 10,000 గుద్దేసుకుంటాం. ఈడే రామప్రసాద్ రెడ్డి ఓటమి, తెలుగుదేశం ఓటమి అన్నారు. యాడ ఓడించిన అడుగుతున్నా. నేను ఎప్పుడైనా ఒకసారి కౌంటర్ ఇస్తా, రెండోసారి కుక్కలు మరుగుతా ఉంటే చూస్తూ ఉంటా. మనకి ఎవరితో అవసరం లే. మీరు సంఖ్య పెట్టి నిలేసి హక్కు మీకుంది కాబట్టి ఎవరు నాతోనే మాట్లాడు. నేనే చేస్తా. నా 20 సంవత్సరాల కళ మీ అందరి వల్లే నిరూపమైంది. రాయచోట్లో నన్ను గెలిపించిన జనాలతో దూరం అయిపోతాననే భయం తప్పక నా ఇద్దరు బిడ్డలు నాకు ఇంతకంటే ఆశ లేదు. మంత్రి అయిపోయినా
ఇంతకంటే ముఖ్యమంత్రి ఏం కాలేను కదా. రాయలసీమలో ఉన్న ప్రతి గ్రామంలో కాషాయ జెండా ఎగిరేలా అడుగులు వేస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ చెప్పారు. మాధవ్ అనంతపురం పర్యటన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. కృష్ణా కళామందిర్ నుంచి క్లాక్ టవర్ మీదుగా కళా పరిషత్ వరకు నిర్వహించిన ర్యాలీలో మాధవ్ పాల్గొన్నారు. సీమ ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా బీజేపీ పనిచేస్తోందన్నారు. పార్టీ బలోపేతం కోసం అందరూ పాటుపడాలన్నారు. ప్రాంతంలో పార్టీ బలోపేతం చేయడానికి మొత్తం మన 7 నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున రావటం చేసింది. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ఎనలేని కృషి చేసే విధంగా ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధికి కావాల్సిన అన్ని పనులు మేము చేస్తామని, ఆ విధంగా వెళ్ళడానికి అలాగే కార్యకర్తల్లో పూర్తి ప్రేరణ నింపడానికి చిట్ట చివరి గ్రామం వరకు మా జెండా తీసుకెళ్ళడానికి ఆ ప్రయత్నంలో భాగంగా నేను ఇవాళ అనంతపూర్ రావడం జరిగింది. అనంతపూర్ నాకు అత్తగారిల్లు కనుక మరీ ప్రత్యేకమైన ఊరు కనుక తప్పనిసరిగా ఈ ప్రాంతానికి సంబంధించిన మంచి ఏది చేయాలన్నా ఆ విధమైన ప్రయత్నం చేసి ముందుకెళ్తాం. విజయవాడలోని యూనివర్సల్ సృష్టి ఆసుపత్రిని తాత్కాలికంగా మూసివేశారు. వైద్యులు సిబ్బంది సైతం విధులకు హాజరు కావడం లేదు. రికార్డుల నిర్వహణపై జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి సుహాసిని ఆరా తీగా సిబ్బంది ఎవరూ లేరు. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని డిఎంహెచ్ఓ నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సూర్యారావు అందిస్తారు. ఇది విజయవాడ రామచంద్ర నగర్లోని సృష్టి ఆసుపత్రి పరిస్థితి. 3-4 రోజుల నుంచి ఆసుపత్రి తలుపులు తెరవటం లేదు. తలుపులు తాళాలు అయితే వేస్తున్నారు. సిబ్బంది కానీ వైద్య సిబ్బంది కానీ ఎవరు కూడా సమీపంలో కనిపించడం లేదు. ఆసుపత్రికి పేషెంట్లు కూడా ఎవరు రావటం లేదు. వైజాగ్ అలాగే హైదరాబాద్లో సృష్టి లీలలో బయటపడిన తర్వాత అధికారులు దీనిపై దృష్టి కేంద్రీకరించారు. పోలీసులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, ఇతర అధికారులందరూ వచ్చి ఇక్కడ విజయవాడలో ఉన్న ఆసుపత్రి పరిస్థితి ఏంటని పరిశీలించారు. అయితే ఇక్కడ యూనివర్స్ హెల్త్ కేర్ పేరు మీద ఈ ఆసుపత్రి ఉంది. కానీ బయట బోర్డులు మాత్రం డాక్టర్ నమ్రతా సృష్టి ఫెర్టిలిటీ రీసెర్చ్ సెంటర్ అనే అయితే కొనసాగుతుంది. మొత్తం మీద అయితే ఈ ఆసుపత్రి ఇలా కొనసాగటం పైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే గతంలో సృష్టి ఆసుపత్రి పైన సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యి చాలామంది కంప్లైంట్ చేశారు. అప్పట్లో కేసు నమోదైంది. కానీ ఆ తర్వాత అధికారులు దీనిపైన దృష్టి సారించకపోవడంతో నమ్రతా సృష్టి ఆసుపత్రి అయితే ఇంకా కొనసాగుతుంది. అయితే యూనివర్సల్ హెల్త్ కేర్ అని మాత్రం వీళ్ళు ఇక్కడ అనుమతులు అయితే తీసుకున్నారు. మున్సిపల్ అనుమతులు కానీ, లేకపోతే పిఎన్డిటి అనుమతులు కానీ, మెడికల్ కౌన్సిల్ అనుమతులు కానీ, మిగతా అనుమతులన్నీ కూడా యూనివర్సల్ హెల్త్ కేర్ పేరు మీద ఉన్నాయి. కానీ బయట బోర్డు మాత్రం నమ్రతా సృష్టి పచ్చిపాల నమ్రత ఎవరు ఉన్నారో డాక్టర్ ఆవిడ పేరు మీద ఇప్పుడు అనుమతులు కూడా కొనసాగుతున్నాయి. అలాగే మొదటి రోజు బోర్డులన్నీ ఉన్నాయి యూనివర్సల్ సృష్టి అనే పేరుతో. కానీ అధికారులు ఎప్పుడు వచ్చారో వీటినన్నింటినీ తొలగించి ఇప్పుడైతే మాత్రం ఏం లేకుండా జాగ్రత్త పడ్డారు. మొత్తం మీద అయితే వారం రోజుల్లో ఈ రికార్డులు తమకు అప్పగించాలి, అలాగే ఈ ఆసుపత్రి పైన సరైన వివరణ ఇవ్వాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుకు అనుగుణంగా ఏం జరగబోతుందో మనం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ గోపితో సూర్య, ఈటీవీ న్యూస్, విజయవాడ. పట్టణ ప్రాంత స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు, వీధి వ్యాపారుల ఉపాధి కోసం ప్రభుత్వం కొత్తగా స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. బెప్మా ద్వారా ఒంగోలు, శ్రీకాకుళం, విజయవాడ, కడప, అనంతపురం, కర్నూలు, తాడేపల్లి, మంగళగిరి కార్పొరేషన్లలో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు నెలకొల్పనుంది. మున్సిపాలిటీలు, బ్యాంకుల ద్వారా లబ్ధిదారులకు రుణాలు ఇప్పించి గరిష్టంగా 200 వరకు దుకాణాలు ఏర్పాటు చేయనుంది. నెల్లూరు జిల్లా మైపాడు రోడ్లో 200 దుకాణాలతో ప్రయోగాత్మకంగా చేపట్టిన స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్కు మంచి స్పందన రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు పట్టణాల్లో అమలుకు ప్రభుత్వం అనుమతించింది. ప్రతి ఒక్కరూ సైబర్ క్రైమ్పై అవగాహన పెంచుకొని అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని పార్వతీపురం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి అన్నారు. పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈటీవీ, ఈనాడు ఆధ్వర్యంలో నిర్వహించిన సైబర్ క్రైమ్ అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. నకిలీ బ్యాంక్ మెసేజ్లు, డిజిటల్ అరెస్టులు వంటి వాటికి స్పందించవద్దన్నారు. ప్రతి విద్యార్థి సైబర్ నేరాల నియంత్రణ వారియర్స్గా తయారవ్వాలన్నారు. కొందరు సైబర్ క్రైమ్ బాధితులతో మాట్లాడించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. రష్యాలో వచ్చిన అత్యంత శక్తివంతమైన భూకంపం ప్రభావంతో పోటెత్తిన సునామీ అలలు జపాన్, రష్యా, అమెరికాలను తాకాయి. అలల తీవ్రత తక్కువగానే ఉందని ఆయా దేశాల అధికారులు ప్రకటించారు. కానీ 2-3 విడతల్లో మళ్లీ సునామీ విరుచుకుపడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పసిఫిక్ సముద్ర తీరంలోని 40కి పైగా దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
అయితే భారత్కు మాత్రం సునామీ ముప్పు లేదని ఇన్కాయి సంస్థ ప్రకటించింది. రష్యా కాలమానం ప్రకారం గత రాత్రి 11 గంటల 24 నిమిషాలకు పెట్రోపావ్లోవ్స్క్ కమార్చిస్కీ నగరానికి దాదాపు 119 కిలోమీటర్ల దూరంలో అత్యంత భారీ భూకంపం సంభవించింది. 8.8 మాగ్నిట్యూడ్ తీవ్రతతో 20.7 కిలోమీటర్ల లోతున భూకంపం వచ్చింది. ఆ తీవ్రతకు కామ్చాట్స్కీ ద్వీపకల్పం ఒక్కసారిగా ఊగిపోయింది. కామ్చాట్స్కీ నగరంలో పలు భవనాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. కార్లు పార్కింగ్ స్థలం నుంచి దూరంగా జరిగాయి. విద్యుత్ సరఫరా, కమ్యూనికేషన్ సేవలు నిలిచిపోయాయి. భూమి ఊగడంతో ప్రజలు ఇళ్ల నుంచే బయటకు పరుగులు తీశారు. శక్తివంతమైన భూకంపం తీవ్రతకు సునామీ పోటెత్తింది. రష్యాలోని కురిల్ ద్వీపాన్ని, జపాన్లో హొక్కాయిడో ద్వీపాన్ని సునామీ అలలు తాకాయి. అత్యంత శక్తివంతమైన ప్రకంపనల ధాటికి అమెరికాలోని అలస్కా, హవాయి, ఓరెగాన్, వాషింగ్టన్, కాలిఫోర్నియాలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా రాష్ట్రంలోనూ హెచ్చరికలు జారీ చేశారు. చిలీ, జపాన్, చైనా, ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్, రష్యా, సాలమన్ ఐలాండ్స్ తదితర దేశాల్లోనూ సునామీ హెచ్చరికలు జారీ చేశారు. హొక్కాయిడో నుంచి టోక్యో మధ్య 2 అడుగుల ఎత్తున సునామీ అలలు ఎగిసిపడినట్లు జపాన్ ప్రభుత్వం తెలిపింది. సముద్ర తీరంలోని 220 మున్సిపాలిటీల్లో ఉన్న 20 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించింది. జపాన్ ప్రభుత్వ హెచ్చరికలతో ఆయా ప్రాంతాల ప్రజలు ఎత్తైన భవనాలపైకి చేరుకున్నారు. సునామీ అలల మరింత భీకరంగా 2-3 దఫాల్లో రావచ్చని జపాన్ సునామీ హెచ్చరిక కేంద్రం అధికారులు ప్రజలను హెచ్చరించారు. రష్యాలోని కురిల్ ద్వీపాన్ని సునామీ అలలు తాకడంతో వీధుల్లోకి వరద పోటెత్తింది. రష్యాలో కమ్చాట్స్కీ ప్రాంతంలో పలువురు గాయపడ్డారు. తీవ్రమైన గాయాలు కాలేదని ఆ ప్రాంతానికి చెందిన ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కమ్చాట్స్కీ ద్వీపకల్పంలో ఇంటర్నెట్, ఫోన్ సేవలను పునరుద్ధరించినట్లు ప్రకటించారు. నష్టం వివరాలను అధికారులు వెల్లడించలేదు. అమెరికాలోని అలస్కా, హవాయి ద్వీపాలను కూడా సునామీ అలలు తాకాయి. హలైవా సమీపంలోని ఓఆహులో 4 అడుగుల ఎత్తైన అలలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. సునామీ హెచ్చరికలు ఇంకా అమల్లోనే ఉన్నాయని, ఓఆహు తీరానికి దూరంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. సునామీ హెచ్చరికల నేపథ్యంలో హోనోలులులో ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేసి దూర ప్రాంతాలకు తరలిపోతున్నారు. అంతా ఒక్కసారిగా వాహనాలతో రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ స్తంభించింది. గ్యాస్ స్టేషన్ల వద్ద కూడా రద్దీ పెరిగిపోయింది. కాలిఫోర్నియాను సునామీ అలలు తాకాయి. కొన్ని ప్రాంతాలను సునామీ అలలు ఆలస్యంగా తాకొచ్చని అమెరికా విపత్తు నిర్వహణ అధికారులు అంచనా వేస్తున్నారు.すいません。漁港には、జిల్లాలోకి గంజాయి రాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామని కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు తెలిపారు. చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టమన్నారు. రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులతో కలిసి ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. గంజాయికి బానిసలైన వారి కోసం రీహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. మత్తు పదార్థాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవనంటున్న ఎస్పీ గంగాధరరావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. కృష్ణా జిల్లాలో గంజాయి వినియోగానికి సంబంధించి అడ్డుకట్ట వేసేందుకు పోలీస్ యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ గంజాయి అరికట్టడానికి పోలీస్ శాఖ తరఫున ఎలాంటి చర్యలు చేపట్టడం జరిగింది, అలాగే జిల్లాలో మత్తు పదార్థాల వినియోగం సంబంధించి కూడా ఎటువంటి చర్యలు చేపట్టారన్న సంగతి మనతో మాట్లాడేందుకు కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ గంజాయి నిర్మూలనకి మీరు చర్యలు చేపడుతున్న జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో ఈ గంజాయి మూలాలని కనిపిస్తున్నాయి. దీన్ని అరికట్టేందుకు ఎట్లాంటి చర్యలు చేపడుతున్నారు? బేసికల్గా మన కృష్ణా జిల్లాకు సంబంధించినంత వరకు ఎక్కడ కూడా పంట అనేటువంటిది ఎక్కడ లేదు. కానీ మనం 1-2 సందర్భాల్లో ఎవరినైతే మనకి ఇన్ఫర్మేషన్ మీద పట్టుకుంటూ ఉన్నామో వాళ్ళు ఒక ఒరిస్సా కానీ ఛత్తీస్గఢ్ కానీ కొన్ని ప్రదేశాల్లో వెళ్ళి లిమిటెడ్ క్వాంటిటీ ఒక 4-5 కిలోస్ అట్లాగా తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి పెడ్లరు ఇక్కడ ఉన్నటువంటి కన్జ్యూమర్స్కి స్మాల్ ప్యాకెట్స్లో ఇస్తున్నట్టుగా బేసిక్గా మనకి తెలుస్తూ ఉంది.
ఎవరైతే ఇంకా ఇనీషియల్ స్టేజెస్లో ఉంటారో స్టూడెంట్స్ ఉంటారు, ఇనీషియల్ స్టేజ్లో ఉంటారు, వాళ్ళని మనకి రీహాబిలిటేషన్ సెంటర్స్ మనకి విజయవాడలో ఉంది, అట్లాగే మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఈ రీహాబిలిటేషన్ సెంటర్ ఉంది. దాంట్లో పంపించి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాటిని ఈ యొక్క మత్తు నుంచి వాళ్ళని బయటకు వచ్చే విధంగా వాళ్ళకి కెరీర్ మీద దృష్టి పెట్టే విధంగా చేపడుతున్నాము. అట్లాగే ఎవరైతే దీంట్లో బాగా రిపీటెడ్ అఫెండర్స్ ఉంటారో వాళ్ళందరి మీద కూడా మన షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు మా జిల్లా వ్యాప్తంగా ఈ ఓన్లీ గాంజాకు సంబంధించినంత వరకు 400 హిస్టరీ షీట్స్ని మేము మెయింటైన్ చేస్తూ ప్రతి వారం వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చేలాగా సండే మేము ఇన్షూర్ చేస్తూ ఉన్నాం. ప్రజెంట్ రీవిజిటింగ్ ప్రోగ్రామ్ అని వాళ్ళు పోలీస్ స్టేషన్కి రాకుండా పోలీస్ ఆఫీసరే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ బ్యాంకు డీటెయిల్స్, లాంగిట్యూడు, లాటిట్యూడు, అట్లాగే అదే స్పాట్లో వాళ్ళ పేరెంట్స్కి కౌన్సిలింగ్ చేయటం. ఈ కుర్రోడు ఎవరైతే ఉన్నారో అలవాటు పడినటువంటి వ్యక్తి అతని యొక్క కరెంట్ డూయింగ్స్ అనేటువంటిది మనకు కరెక్ట్గా తెలియటం వల్ల వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా మనం కలెక్ట్ చేయటం వల్ల రియల్ టైంలో వాళ్ళు ఎక్కడున్నారనేది మనకు ట్రాకింగ్ కూడా బాగా దాన్ని నిఘా పెంచాము. సో ఇప్పుడు మనం రియల్గా మనకి దీని నుంచి బెనిఫిట్స్ అనేది మనం చేయటం జరుగుతుంది. ఈ గంజాయి అనేది జిల్లాలోకి రాకుండా తనిఖీలు ఏమన్నా ప్రతిరోజు చేస్తున్నారా, లేకపోతే ఏదైనా సమాచారం వచ్చినప్పుడు మాత్రమే పోలీస్ శాఖ అప్రమత్తమై తనిఖీలు చేసి పట్టుకోవడం లేదు? అంటే మనకి ఇక్కడ మన కృష్ణా జిల్లాలో 6 హైవేస్ ఉన్నాయి. ఆ 6 హైవేస్కి 6 హైవే మొబైల్స్ పెట్టడం జరిగింది. వీరందరూ కూడా ఏదో ఒక క్రూషియల్ ప్లేస్లో సర్ప్రైజ్ ఎలిమెంట్ చేస్తూ ఒక ప్లేస్లో వాళ్ళు స్టాటిక్గా ఉండి వీటిని చెక్ చేస్తూ ఉన్నారు. ఆల్ వెహికల్స్ చెక్ చేస్తూ ఉన్నారు. రెండోది ఏంటంటే మనకి కృత్యమైన లిమిట్స్లో మన జిల్లాలోకి ఎంటర్ అయ్యేటువంటి ప్లేస్లో ఒక చెక్ పోస్టు, అలాగే పులిగడ్డ యాక్విడేట్ దగ్గర ఒక చెక్ పోస్టు, అట్లాగే మన ఆత్కూరులో కూడా ఒక చెక్ పోస్టు కంటిన్యూస్గా ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులు అనేటువంటి కంటిన్యూస్గా రొటేషన్ బేసిస్లో సిబ్బందిని మారుస్తూ వాళ్ళని మేము కంటిన్యూ చేస్తున్నాం. సో ఆల్రెడీ ఒక 5 years కేసెస్ని మేము రివ్యూ చేసుకుంటూ వాళ్ళు బెయిల్ మీద ఉంటే ఒకవేళ మళ్ళీ అఫెన్స్ చేస్తే ఆ పాత బెయిల్ని మేము క్యాన్సిల్ చేసేలాగా వాళ్ళ కరెంట్ డూయింగ్స్ మీద మేము ఫోకస్ పెట్టడం జరిగింది. సో దీనివల్ల మనకి పూర్తి స్థాయిలో కంట్రోల్ వస్తుంది. అంతేకాకుండా మనకి ఉన్నటువంటి రైల్వే స్టేషన్స్లో కూడా మనం రైల్వే డిపార్ట్మెంట్తో కలిసి సర్ప్రైజ్ చెక్స్ అనేటువంటిది మనం చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా దీనికి ఒక డాగ్ స్క్వాడ్ని కూడా మేము ఈ యొక్క నార్కోటిక్ సబ్స్టెన్స్ని ఐడెంటిఫై చేసేటువంటి డాగ్ స్క్వాడ్ని కూడా తర్ఫీదు చేసినటువంటి డాగ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చేస్తున్నాం. ఇప్పుడు ఈ జిల్లాలో మత్తు పదార్థం వినియోగం అనేది కొంత ఆందోళనకరంగా పెరుగుతుంది. ఇటీవల అవనిగడ్డలో చూడొచ్చు, మెడికల్ షాపులు తనిఖీలు చేస్తుంటే ఈ మత్తు పదార్థాలు అనేవి బయటపడినాయి. దీని మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలి? దీనికి రీసెంట్గా ఒక మనకి డ్రగ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు గుడివాడలోను మచిలీపట్నంలో కూడా ఉన్నారు. వాళ్ళతో మేము ఆల్రెడీ మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళు రీసెంట్గా ఒక మీటింగ్ కూడా పెట్టి ఎవరైతే హోల్సేల్ డీలర్స్ ఎవరైతే ఉంటారో డ్రగ్స్ని, అంటే డ్రగ్స్ అని కాదు యాక్చువల్గా మెడిసిన్స్ ఇవి పరిమితికి మించి ఉండకూడదు, అట్లాగే వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వకూడదు. సో వీటిని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటూ రిజిస్టర్స్ అన్ని షాప్స్లో కూడా మెయింటైన్ చేసుకునేలాగా క్లోజ్ మానిటరింగ్ అనేది చేసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు ఈ గాంజాయి విక్రయించే వాళ్ళు ప్రధానంగా టార్గెట్ చేసుకుంది యూత్ని, ప్రధానంగా స్టూడెంట్స్ని ఎక్కువ గాంజాయికి అలవాటు చేయడం వల్ల వాళ్ళు తప్పుదోవ పట్టి సంఘ విద్రోహ కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది. స్టూడెంట్స్కి పోలీస్ శాఖ తరఫున ఎట్లాంటి అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? మెయిన్ స్టూడెంట్స్ ఎవరైతే ఈ గాంజాకు సంబంధించి అంటే ముందుగా ఇనీషియల్ స్టేజెస్లో ఏంటంటే దాంట్లో ఏముందో చూద్దాము, దాన్ని ఒకసారి ఎంజాయ్ చేద్దామనో లేకపోతే ఫ్రెండ్స్కి ప్రాతిబల్యంతో ఇనీషియల్గా అలవాటు చేసుకోవాలనే ఉద్దేశంతో చేయరు, ఏదో సరదాగా ఒక ఇదిగా చేస్తూ ఉంటారు. దాన్ని సరైనటువంటి సమయంలో ఇనీషియల్ స్టేజ్లోనే సిబ్లింగ్స్ కానీ లేకపోతే పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళ మీద కరెక్ట్గా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ ఆ ట్రాక్ నుంచి అంటే ఆ ఫ్రెండ్షిప్ నుంచి వాళ్ళని బయటకు తీసుకొచ్చేస్తే ఎవరు కూడా గాంజా జోలికి వెళ్ళేటువంటి అవకాశం లేదు. కానీ గ్రాడ్యువల్గా అది ఒక హ్యాబిట్స్గా మారినప్పుడు మీరు అన్నటువంటి సమస్యలు ఎదురవుతాయి. మొత్తంగా కృష్ణా జిల్లాలో ఈ గంజాయి వినియోగానికి సంబంధించి పోలీస్ శాఖ తరఫున అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. ప్రధానంగా జిల్లాలో ఏదైతే హైవేలు ఉన్నాయో వాటి మీద గట్టి భద్రతను ఏర్పాటు చేసాము. జిల్లాలో గంజాయి రాకుండా కూడా పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఈ గంజాయి ఎవరైతే విక్రయిస్తున్నారో వారి మీద కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం జరిగిందంటూ కూడా జిల్లా ఎస్పీ గంగాధర చెప్తున్నారు. కెమెరామెన్ MSNతో శ్రీనివాస్, CTV న్యూస్, మచిలీపట్నం.